వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కేంద్ర బడ్జెట్ 2026పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ స్పందించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ అమెరికా తన దృష్టికోణాన్ని మార్చుకోవడం శుభపరిణామమని, 18% టారిఫ్ తగ్గించడం ఆహ్వానించదగ్గ విషయమని తెలిపారు. కోకోవా పంటను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో అరకు నుండి పాడేరు వరకు రోడ్డు అభివృద్ధి చేసే సైక్లింగ్ మారథాన్లకు అనుకూలంగా తీర్చిదిద్దామన్నారు. పులికట్ సదస్సు అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు. ఇవాళ నిర్మలా సీతారామన్ యొక్క మహిళ తన బడ్జెట్ ని ప్రవేశపెట్టి అనేక రకాల విషయాల్ని దేశానికి సంబంధించి వికసిత భారతం వైపు దేశం ఏ విధంగా అడుగులు వేయాలి, భారతదేశం స్వయం స్వావలంబన భారత్ గా ఏ విధంగా నిర్మాణం కావాలి, అనేక రకాల విషయాల్ని దీంట్లో పొందుపరిచి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఆ విధంగా దీంట్లో ఏవైతే అనేక రకాల కొత్త ఆలోచనలు, ముఖ్యంగా రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో, భారతదేశం ఒక ఖనిజాల సంపద, ఆ విధంగా దేశం అడుగడుగునా కూడా ఇటువంటి అద్భుతమైన విషయాలున్నాయి. వాటన్నిటిని వెలికి తీసే విధంగా వాటి ఎక్స్ప్లోరేషన్, దాని ప్రొడక్షన్, దాని మ్యానుఫ్యాక్చరింగ్, దాంట్లో రీసెర్చ్, వీటి విషయాల్లో పెద్ద ఎత్తున సుమారు 40,000 కోట్లు దానికి కేటాయించడం. సెమీ కండక్టర్ మిషన్ 2.0 ఇది కూడా భారతదేశానికి కూడా అది అత్యంత మనకి ఇంపోర్ట్ ఒత్తిడి ఉంది. దాన్ని తొలగించుకుంటూ మన దేశంలో తయారు చేసుకునే విధంగా మొదటి అడుగు పట్టడం జరిగింది. సెమీ కండక్టర్ సంబంధించి పార్క్ ఒరిస్సాకి, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం గతంలో చూసాం. ఇప్పుడు దాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం, దేశంలోనే దానికి సంబంధించిన ముడి సరుకులన్నీ తయారు చేసుకోవటం, దానికి సంబంధించిన పరిశ్రమలు పెట్టి ఆ విధంగా సెమీ కండక్టర్ మిషన్ ఏదైతే 2.0 ఉందో అది కూడా అత్యంత చారిత్రాత్మక అంశంగా మేము భావిస్తున్నాం. దీంతో పాటు అనేక రకాల కీలక అంశాలు కూడా చోటు చేసుకునే, ముఖ్యంగా బయో ఫార్మా సంబంధించిన ఆలోచన ఇది కూడా చారిత్రాత్మకం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి గతంలో చేయడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున ఊతం ఇచ్చే విధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి 12 లక్షల కోట్లు కేటాయించడం ఏదైతుందో గతంలో కన్నా అధికం. ఇంతకుముందు 10 లక్షల కోట్లు కేటాయిస్తారని చాలా పెద్ద విషయం అనుకున్నాం. ఇవాళ 12,41,000 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, గతి శక్తిపై కేటాయించడం, ఇవన్నీ కూడా చాలా దేశానికి త్వరితగతిన ఏదైతే మన లక్ష్యం ఉందో ప్రపంచంలో అగ్రగామి దేశంగా, నెంబర్ 1 ఎకానమీగా మారడానికి ఇవన్నీ కూడా వెసులుబాటు కలిగిస్తాయి. ఆ విధంగా ఒక దిశ కలిగి ప్రపంచ యావత్తు కూడా భారతదేశం ఈ దిశగా వెళ్తుందని వాళ్ళు కూడా అనుకరించే విధంగా ఇవాళ దేశం యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం ఏదైతుందో అన్ని వర్గాల ప్రజలు కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. మిడిల్ క్లాస్ కానీ, అప్పర్ మిడిల్ క్లాస్ కానీ, ధనిక వర్గాలు కానీ, పేద వర్గాలు కానీ అందరికీ కూడా ఆలోచన చేసిన ఒక సమగ్ర బడ్జెట్ గా దీన్ని కొనియాడుతున్నారు. ఇదే సమయంలో బడ్జెట్ కి ముఖ్యంగా వైకాపా సంబంధించిన నాయకుల విమర్శ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి ఏమీ వనకూరలేదని చెప్పి ఒక మాట వాళ్ళ యొక్క పార్లమెంట్ సంబంధించిన మా ఎంపీలు మాట్లాడటం ఏదైతుందో వాళ్ళు దిగజాడుతనానికి, వాళ్ళ అజ్ఞానానికి పరాకాశగా మేము భావిస్తున్నాం. నిన్న మా పార్లమెంటేరియన్స్ అనేక విషయాలు చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ పై కేంద్ర బడ్జెట్ లో ఫోకస్ చేసి దాని కారణంగా మన ప్రాంతానికి వనగూరే అద్భుతాలు ఏవైతున్నా వాటన్నింటినీ కూడా మీకు పవర్ పాయింట్ రూపంలో ఉంది. అన్ని చోట్ల కూడా బడ్జెట్ వీక్షించడం, బడ్జెట్ తర్వాత పరిణామాలు అందరికీ తెలియజేయడం. రేపు 7వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర మంత్రుల యొక్క పర్యటన ఉంది. విశాఖపట్నానికి శ్రీనివాస్ వర్మ గారు వస్తున్నారు. అలాగే విజయవాడ సంబంధించి జితేంద్ర సింగ్ గారు వస్తున్నారు. అనేక మంది కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్ రావడం, బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్ జరిగిన కారణంగా దేశవ్యాప్తంగా ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో వీటిని కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తారు. అలాగే బడ్జెట్ లో ప్రావిజన్ సంబంధించి మీ అన్ని ట్రేడ్ బాడీస్ తో మాట్లాడడం జరిగింది. వాళ్ళ యొక్క నిర్ణయాలు ముందే తీసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా కేంద్రానికి పంపించడం జరిగింది. అలాగే దీంట్లో ఇంకా మాకు అవకాశాలు కల్పించాలని ఎవరైనా అడిగితే వాటిని కూడా స్వాగతిస్తున్నాం. ఆ విధంగా మా యొక్క విశాఖపట్నం చాలా ఇంపార్టెంట్ సెంటర్, అందుకే మా పరశురామ రాజు గారు కూడా అన్ని ఇండస్ట్రియల్ బాడీస్ కూడా లెటర్ రాసి ఆ విధంగా వాళ్ళు ఏవైతే వాళ్ళ కోరికలు ఉన్నాయో వాళ్ళు అనుకుని కొన్ని నిర్ణయాలు తీసుకున్నారో, ట్యాక్స్ సంబంధించిన, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఇష్యూస్, జిఎస్టీ సంబంధించిన ఇష్యూస్ కూడా తెలియజేయాలని చెప్పారు. ఆ విధంగా అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కూడా చేయబోతున్నాం. ఆ విధంగా వాళ్ళతో కూడా కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు స్పందించారు. సీఎంపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఒక వ్యక్తి కాదని, వ్యవస్థని అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే 70 దేశాలు స్పందించాయని పల్లా శ్రీనివాసరావు గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక వ్యక్తి అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక వ్యవస్థ. ఆయన మీద పార్టీ ఉంది. సుమారు 1,000 కోటి మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు. మీరు ఒక వ్యక్తిని అనేసి ఊరుకుంటున్నారేమో అనుకున్నారు. మీరు ఒక మాట అన్నారంటే 1,000 కోటి మంది
తెలుగుదేశం పార్టీ నాయకులను అన్నట్టుగా, తెలుగు వారిని అన్నట్టుగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మీరు వెళ్ళండి, చంద్రబాబు నాయుడు గారు ఒక పేరు చెప్తారు, ఆయన కోసం అరెస్ట్ చేస్తే 70 దేశాలు ఇచ్చేశారు. అలా వ్యక్తి మీద మీరు దూషిస్తారు అంటే నాయకుడు అన్నవాడికి పరిణితి ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు, మనకు మాట మీద అదుపు లేనటువంటి వాడు ఏ నాయకుడు అండి? ఈరోజు అంబటి గారు రాంబాబు గారి కోసం ఒకటి అంటే మీరు మీ మాట మీదే పట్టు లేకపోతే మీరు ఏ నాయకత్వం చేయగలరు అని అడుగుతున్నా. 4 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు పూర్తి చేసుకుని 4వ పర్యాయం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద నువ్వు మాట్లాడింది ఎవరి మీద మాట్లాడారండి? మీరు వాళ్ళ తండ్రి మీద, తల్లి మీద మాట్లాడతారు. గతంలో అలాగే బోనం మీద మాట్లాడారు. ఏ విధంగా విమర్శకి ప్రతి విమర్శ ఎలాగుండాలి, ఎంత పరిణితిగా ఉండాలి, ఎలాగ మాట్లాడాలి, సభ్య సమాజం ఏమనుకుంటుంది అని ఏమైనా ఆలోచన ఉందా అసలు? ఇప్పటికైనా సరే మీరు బేషరతుగా క్షమాపణ చెప్పండి. మీ నాయకత్వానికి కొంత విలువ దక్కుతుంది, తెలుగు వాళ్ళకి కొంత గౌరవం దక్కుతుంది. నేను అందుకని నేను చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక వ్యక్తి కాదు, అదొక వ్యవస్థ. మీరు ఏదో అనుకుంటే సంవత్సరంన్నరగా మీరు సహనాన్ని పరీక్షించారు. ఇంకా ఎంతకాలం ఓపిక పట్టాలి? ఓపిక పడుతూనే ఉండాలా? అంటే నాయకుడిని అంటే మేము చూస్తూ ఊరుకోవాలా? మాకు బాధ ఉంది. సంవత్సరంగా మేము ప్రజాస్వామ్యాన్ని నించోబెట్టాలి, ప్రజాస్వామ్య విలువలు కాపాడాలనే ఉన్నాం. మా నాయకులు కూడా చెప్పాం. ఈరోజు మనం ఏదో మీరు ఇలా గొడవలు చేస్తే ఇది కేవలం ఆ వ్యక్తి మీద కాదు, బయట నుంచి వచ్చేటువంటి పెట్టుబడులకు ఇబ్బంది ఉంటుంది, మనం కొంచెం న్యాయబద్ధంగా ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని మా నాయకులు మేము చెప్పుకునే వస్తాం. వైసీపీ నాయకులు అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, విమర్శ నిర్మాణాత్మకంగా చేయండి. వ్యక్తిగత దోషులను, వ్యక్తిగత హననానికి వెళ్ళొద్దు, వ్యక్తిత్వ హననానికి వెళ్ళొద్దు. మీరు ఏమైనా మాట్లాడగలిగితే అభివృద్ధి మీద ఇగో మేము పలానా అభివృద్ధి చేసాం, మీరు పలానా అభివృద్ధి చేయండి మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఇది ఇంకా చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీసేటువంటి ప్రమాదం ఉంది. ఇది నేను అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారికి చాలా ఓపిక సహమే, కానీ నాయకులకి ఎవరికి లేదు. మేము అందుకే చెప్తున్నాం, ఖచ్చితంగా మా నాయకులకి దిశ నిర్దేశించాం, సంయమనం పాటించాలని చెప్పి మేము చెప్పాం. మా జాతీయ అధ్యక్షుల వారు అదే చెప్తున్నారు, అదే చెప్పాం. కానీ మాటలు కూడా మీరు అదుపులో పెట్టుకోండి, మీరు బేషరతుగా సమాధానం క్షమాపణ చెప్పండి అని చెప్పి తెలియజేస్తాను. విమర్శ ఎప్పుడు కూడా నిర్మాణాత్మకంగా ఉండేటట్టుగా, ప్రజలు హర్షించే విధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ తొందరగా ముగించి దోషులకు శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సిట్ విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో అధికారులకు సహకరించేందుకు తాను సిద్ధమన్నారు. అధికారులు పిలిస్తే తాను విచారణకు హాజరవుతానని ఆమె తెలిపి ఈ మేరకు హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ మొదలై 2 సంవత్సరాలు గడిచిందని గుర్తు చేశారు. విచారణ సుదీర్ఘంగా కొనసాగడంపై విమర్శలు గుప్పించారు. విచారణ ఇంకెప్పుడు ముగుస్తుందని, దోషులను ఎప్పుడు శిక్షిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏం జరిగిందో నాకు తెలియదు, చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి. సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు. విచారణకు పిలవడం నేరము, ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు. నేనేమంటున్నా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది. నేనేం తప్పు పట్టట్లే. నేనేమంటున్నా, వారు మాట్లాడిన మాటలు చూడండి, ఎట్లా అయితే మంచోడైనా చెడ్డోడైనా మేము చెప్పిన వాళ్ళకే ఓటేయాలన్నారో అసలు మమ్మల్ని విచారణకే పిలవద్దు అన్నట్టు మాట్లాడుతున్నాం. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు పిలవలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ పిలిచిండ్రు అనుకోండి విచారణకు, పోక తప్పదు. ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా. నన్ను కూడా అప్పుడు ఈడీ సిబిఐ పిలిస్తే పోయే కదా. నేను చేసినా నేరం చేయలేదా అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు, కానీ అది ప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో చట్టానికి అందరం కూడా సహకరించాలి, పిలిచినప్పుడు పోతాం. కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతున్నదో అందులో మార్పు రానంత కాలం బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవడు కూడా బాగోదు. తప్పకుండా చట్టానికి సహకరిస్తాం కదా, చట్టానికి సహకరించకుండా ఎందుకుంటాం, వెళ్తాం. ఓన్లీ థింగ్ నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ గుంటనక్కతోని కంప్లీట్గా మ్యాచ్ ఫిక్సింగ్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు దీన్ని కంక్లూడ్ చేయరు. నిజమైన నేరస్తులు బయటకు వస్తారని నేను అనుకుంటలేను. ఏదో టైంపాస్ చేసి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు 10-11 రోజులు హడావుడ్ చేసి వదిలేస్తారేమో అనేటటువంటి ఆలోచన నాకున్నది. కాబట్టి కాంగ్రెస్ హ్యాస్ టు ప్రూవ్ ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ ట్రాన్స్పరెంట్, ఇఫ్ దే ఆర్ సీరియస్, ఇన్వెస్టిగేషన్ షుడ్ గో ఫార్వర్డ్. ఏడబోతుంది 2 ఏళ్ల నుంచి, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, తిరిగిన దగ్గరే తిరుగుతూ ఉన్నది. సో స్టాండ్ వేసి సైకిల్ దొక్కినట్టు ఉంది పరిస్థితి. అట్లా కాకుండా కంక్లూడ్ కావాలని కోరుతున్నాను. అంటే జైవీర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఎంత క్లోజ్ అన్నది నాకు తెలియదు, నాకు అనవసరం కూడా. పాయింట్ ఏంటంటే
వారు బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వారి కంపెనీ నుండి 5,600 crores ఇన్వెస్ట్మెంట్ ప్లెడ్జ్ చేసిండ్రు ఇలా. సో వేరే కంపెనీలాగా ఇది కూడా ఉట్టిగా టైంపాస్ ప్లెడ్జా, సీరియస్ ప్లెడ్జా వారు చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలని నేను అడుగుతున్నాను. మిగతా కంపెనీస్ మేము చెప్పినటువంటి ఇప్పుడు చూపించినటువంటి కొన్ని అయితే వెబ్సైట్ లేని కంపెనీలు కూడా 5,000 కోట్లని ప్లెడ్జ్ చేసారు. 10 లక్షలు పేడప్ క్యాపిటల్ ఉన్న వాళ్ళు కూడా 3,000 కోట్లు అని చెప్పి ప్లెడ్జ్ చేయడం జరిగింది. సో నేను అందుకని అంటున్నాను, అంటే చెప్తే మీకు బోర్ కొడతాను, అన్ని పేర్లు చెప్పలే, ట్వీట్ చేస్తావి, మీరు డీటెయిల్స్ చూడొచ్చు. మీరు కూడా ఒక్క నిమిషం గూగుల్లో కొడితే మీకే తెలుస్తుంది ఏంది పరిస్థితి అని. టోటల్ ఫేక్. ఏదో 1-2 రియల్ కంపెనీస్ ఉన్నా కూడా అవేంది అని అంటే అక్కడ మార్కెట్కి అసలు వీడికి ఎట్లా వస్తారు, ఆ స్ట్రీమ్లో ఇంతగానం ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారంటే సమాధానం లేదు, రోడ్ మ్యాప్ లేదు. సో వీటి మీద స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది, ప్రశ్నలు అడిగే బాధ్యత ప్రతిపక్షంగా మాకున్నది కాబట్టి మేము అడుగుతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వంగవీటి రంగాతో అంబటి రాంబాబును పోల్చడం దారుణమన్న మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ నేతలు కులాలు మతాల పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపాటు. తిరుమల లడ్డు వ్యవహారంలో వైసీపీ నేతలు వితండవాదం చేస్తున్నారన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజం. వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులపై జాతీయ స్థాయికి వెళ్లి పోరాడతామన్న ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు. విచారణ త్వరగా పూర్తి చేసి దోషులను శిక్షించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.